హాయ్ అండి. ఆకుకూరలంటే అందరికీ ఇష్టంగా ఉండదు. అలాంటప్పుడు ఇలా ఆకుకూరలతో వడలు రెడీ చేసుకోండి. అందులో తోటకూరతో వడలు రెడీ చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది. తోటకూరను లేత తీసుకోండి. ఈ తోటకూరను నీట్‌గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. శనగపప్పును ఒక 4 గంటలు నానబెట్టండి. అందులోని వాటర్ అంతా తీసివేసి మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. శనగపప్పుని మినిమమ్ ఒక 4, 5 గంటలు నానితేనే మనకు పప్పు అనేది మంచిగా బావుంటుంది. అందులోకి అల్లం, ఎల్లిపాయలు, ఎండుమిర్చి బదులు మీరు కారమైనా యూజ్ చేసుకోవచ్చు. ఎండు కారం, పచ్చిమిర్చి వేసుకొని ఇలా బరకగా పేస్ట్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేయకండి. సాల్ట్ యాడ్ చేస్తే వాటర్ అవుతుంది మనం పేస్ట్ చేసేటప్పుడు. పేస్ట్ చేసుకున్న తర్వాత చాలా సన్నగా తోటకూరను కట్ చేసుకొని అందులోకి ఆనియన్స్ను, కల్మాకును వేసుకోండి. అలానే జీరా వేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోండి. తోటకూరని మిక్సీ పట్టుకున్న శనగపప్పుని. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తుంటే నచ్చినట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. తోటకూరని పప్పుని అంతా బాగా కలపాలండి. బరకగా నూరుకోండి. మెత్తగా అయితే అస్సలు నూరకండి. ఆయిల్ని హీట్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. వేయగానే కలపకండి. ఒక 2 నిమిషాలు వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేయండి. చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఎటువంటి మసాలాలు ఇందులో మనమైతే యూజ్ చేయలేదు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్టీ ఉండే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టకండి. హై ఫ్లేమ్లో పెడితే లోపల కుక్ కావు, పైన మాత్రం కుక్ అవుతాయి. ఇలా కలర్ అంతా చేంజ్ కావాలి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.